వేరు మన రేంజ్ వేరు, మనకే వాళ్ళకి సెట్ అవుదని నువ్వు వినవరా? ఈ మందు వాసన నీ ముక్కులోకి వెళ్ళి కిక్కెక్కే లోపే నేను చెప్పే మాట బ్రెయిన్ ఎక్కించుకో. నీ స్పోకెన్ ఇంగ్లీష్ తో అస్తమానం ఆఫ్ ఆఫ్ ద అన్నావనుకో, నేను ఆఫీస్ నేను చంపేస్తాను రే. నిజంగా అలా అన్న బావా. ఈ అమెజాన్ అడవులు దట్టమైనవి, ఇచ్చటి సర్పములు బారుగా ఉండును అని డిస్కవరీ ఛానల్ తెలుగులో వచ్చేస్తుంది. నీకేమైందిరా? సారీ బావా, ఫీల్ అవ్వకు. లేపు. Cheers. సారీ. నా వాల్యూమ్ పెరిగితే కానీ ఇటు వాల్యూమ్ తగ్గట్లేదు. సౌండ్ రాకూడదురా రే. That DC is the big nippa. ఆడు నిప్పో పాత అవ్వాయి చెప్పు, ఆడిని అడగచ్చు కదరా. సేఫ్ గా 10 కిలోమీటర్ల దూరంగా వచ్చి ఇక్కడ అరుస్తావే. I is the challenge is the DC. ఓహో, పీసీ కూడా కాదు, డైరెక్ట్ గా డీసీ గా ఛాలెంజా? సూపర్ 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 సూపర్. నెక్స్ట్ నువ్వు నేను కలిసి You is the పెళ్లిళ్ళ కార్ is the DC house is the go. నువ్వు నేను కలిసి నా పెళ్లిళ్ళ కార్ వేసుకుని డీసీ గారి ఇంటికి వెళ్ళాలి. నా కార్ కూడా బుక్ చేస్తున్నాం. సూపర్ 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 సూపర్. I is the marriage go. You I is the జైలు గో. ఎరా నీకేమన్నా పిచ్చా? నీ యదోపలన్నిటికీ సూపర్ 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 అనాలా? రే, అమ్మాయి ఏం చేసింది? వాళ్ళ బాబుని తీసుకొచ్చి బెదిరించిందా? అలాగే నువ్వు మీ బాబుని తీసుకెళ్లి బెదిరించు. లీవ్ దొరకపోతే మీ అమ్మని తీసుకెళ్ళు. దానికి నీకు దమ్ము ఉందా? ధైర్యం ఉందా? మగతనం ఉందా? దమ్ము మగతనం ఉంది. ఉంటే వెళ్ళు. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, నేనెందుకు మీ అమ్మతో మాట్లాడాలి? అది కాదు మీరా, నా ఐడియా ఏంటంటే, మీకు అసలు బాయ్ ఫ్రెండ్సే లేరా? ఎప్పుడు చూసినా నా గర్ల్ ఫ్రెండ్ తోనే తిరుగుతున్నారు. వెళ్ళండి. చూడు వచ్చేసారు. ఎందుకు వెళ్ళమన్నా? అది కాదు మీరా, నువ్వు ప్రతి విషయాన్ని మీ నాన్న అడిగి ఎలా డిసైడ్ చేస్తావో అదే టైప్ లో నేను కూడా ఏ విషయాన్నైనా మా అమ్మని అడిగే డిసైడ్ చేస్తాను. నీకు మీ నాన్న ఎలాగో నాకు మా అమ్మ అలాగా మీరా. ఓకే, అందుకని నువ్వు నా గురించి ఏం మాట్లాడాలనుకున్నా డైరెక్ట్ గా మా అమ్మతోనే మాట్లాడొచ్చు. నేను మీ గురించి మీ అమ్మతో మాట్లాడడానికి ఏముంటుంది? నీకుంటది మీరా, కానీ మా అమ్మకుంటుందిగా. ప్లీజ్ ప్లీజ్ అమ్మా, నేను చెప్పాను మీరా ఈ అమ్మాయే. నాకు తెలుసురా, మొన్న సిగ్నల్ లో మనకి టెర్రరిస్ట్ లాగా ముసుగేసుకుని కనిపించింది కదా. అయ్యో, ఏదో కంగారులో అనేసానమ్మా. అమ్మా, మీరా 4 మాటలు అడిగేస్తాను కడిగేస్తానన్నావుగా, ఇప్పుడు ఆ పంచే. రే వాసు, ఏమడుగుతారని? బాగున్నావా అమ్మా? ఫైన్. అయ్యో, కోపంగా మాట్లాడమన్నాడే. అదేంటమ్మా, నువ్వు ఆడపిల్లవే కదా, నీకెందుకంత పొగరు? మీలా ముద్దుగా బొద్దుగా లక్షణంగా చూడడానికి అందంగా ఉంటే అబ్బాయిలు వెంట పడడం సహజమే కదా. అందుకని మీ నాన్నతో చెప్పే బెదిరిస్తావా? ఈ వయసులో మీ వెంట అబ్బాయిలు పడకపోతేనే తప్పు, పడితే తప్పే కాదు. చెప్పానా? మీరేం చెప్పదలుచుకున్నారు? నువ్వు మధ్యలో మాట్లాడుకో. నువ్వు మాట్లాడితే నేనే మాట్లాడలేను. ఒక్క నిమిషం ఉండు. సాధారణంగా నాకు కోపం రాదు. వచ్చిందంటే కోపం రావట్లేదమ్మా. రే వాసు, ఇటు రారా. నాకు కోపంగా మాట్లాడడం చేత కదని చెప్పాను కదా, ఇటు రారా. సారీ అమ్మా, అసలు నాకు కోపంగా మాట్లాడినట్టు నటించడమే రావట్లేదు. ఇప్పుడు కూడా చూసావు కదా ఎంత ఈజీగా దొరికిపోయాను. దొరికిపోయాను రా. ఎందుకురా అంత కోపం? అయినా వీడు నాకు డిట్ట ఆపోజిట్ అమ్మా. చీటికి మడికి కోపం వస్తుంది, అచ్చం వాళ్ళ నాన్నలాగా. ఎందుకురా నువ్వు ఇలా కాబోయే కోడల ముందు? అయ్యో సారీ అమ్మా, ఈ పిల్ల ముందు ఎందుకురా నా పరువు తీస్తావు? నువ్వు మాత్రం నా కాబోయే పెళ్ళ ముందు నా పరువు తీలా? అయినా మీ లవర్స్ మధ్యలో 1,00,000 ఉంటాయి. నన్ను అయ్యో సారీ అమ్మా, నేను ఫ్లో లో ఏదో వాగేస్తున్నాను. నువ్వు ఇలాగే పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉండు. రేపు మాకు పుట్టబోయే పిల్లలు కూడా నీకు రెస్పెక్ట్ ఎవరు? హలో వెయిట్, ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు మీరు ఏమనుకుంటున్నారు? మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. దిస్ ఇస్ టూ మచ్. అమ్మా పోమ్మా, అంతా నీవలేమ్మా. రే, నేనేం తప్పు చేశాను రా? చూడమ్మా, ఆ రోజు నేను సిగ్నల్ దగ్గర చూసినప్పుడు నేనే ఇలాంటి అమ్మా ఇంటి కోడలుగా వస్తే బాగుంటుందని ఊరికే తమాషాగా అన్నానమ్మా. అది నిజం నమ్మేసి నేను వెంట పడ్డాడమ్మా. వాడిది ఏ తప్పు లేదమ్మా, తప్పంతా నాదేనమ్మా, క్షమించమ్మా. ఇప్పుడు హ్యాపీయా? అమ్మా చూడమ్మా, మా అబ్బాయిని చెప్పట్లేదు, నిజంగానే వాడు చాలా మంచివాడమ్మా. నిజం తెలుసు. తెలుసా? వెళ్ళిపోతుందమ్మా, ఇంటికి భోజనానికి రమ్మనమ్మా. భోజనానికి ఎలా పిల్లమంటారా? పేరు కూడా తెలియకుండా. మీరామా? మీరా మా ఇంటికి ఒకసారి భోజనానికి. కంగ్రాచులేషన్ శ్రీనివాస్ గారు. అలాగే మీ అమ్మకు కూడా కంగ్రాట్స్ చెప్పండి. మంచిదండి.
మీ అమ్మగారు మీకు పెళ్లి ఎప్పుడు ఫిక్స్ చేశారు? సార్, అమ్మాయి వాళ్ళ ఇంట్లో నాన్న ఉన్నాడని చెప్పారా లేకపోయాడని చెప్పారా? అన్నా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఆ అమ్మాయికి బుక్ రిటర్న్ చేద్దాం వెళ్ళా నాన్న. ఏంటి ఏంటి సార్ ఏమన్నారు? అర్థం కాదు. రేయ్, ఎందుకురా భయపడతావు? చెప్పరా, నేను అమ్మాయి గొడవ పడ్డాం, అమ్మ సర్ది చెప్పడానికి వచ్చిందని ధైర్యంగా చెప్పరా. చెప్పుచ్చు కొట్టాలి. సర్ది చెప్పటం అంట, సర్ది చెప్పటం. రేయ్, ఈ పంచాయతీలు పేరెంటాలు మానేసి సక్రమంగా చదివి ముందు డిగ్రీ పాస్ అవ్వమని చెప్పు. తమరేమన్నారండి? బుక్ రిటర్న్ చేయడానికి వెళ్ళారా? చేసింది వెధవ పని, దాన్ని కవర్ చేయడానికి అబద్ధం. ఎదుటి వారి గురించి ఆలోచించకుండా తమ స్వార్థం కోసం అబద్ధాలు చెప్పడం మీ అమ్మ కుటుంబానికి అలవాటు. నీ ఒంట్లో అదే రక్తంగా ప్రవహించేది. పో, నువ్వు వెళ్ళా గుంపులో చేరిపో. రేయ్, ఇప్పుడు అసలు ఏం జరిగిందని నేను పాత విషయాలన్నీ కలిగి ఊరికి చిందులు తొక్కుతున్నారు. కొట్టానంటే మీ అమ్మ ఇంకొక మాట మాట్లాడితే ఆ, నాకు కొడతారు కొడతారు. అసలు నేనేం తప్పు చేశానని కొట్టడానికి? కొడితే ఇక్కడ ఎవరు పడేవాళ్ళు లేరు. రే వాసు, నాకు అర్థం కాదు ఏంటంటే ఏ తెలివితేటలు లేకుండా మీ అమ్మ ఇలా ఎలా మాట్లాడగలుగుతుందిరా? అయ్యి బాబాయ్, చదువు లేకపోయినా ఎంత పౌరుషం ఎక్కడి నుంచి వస్తుందో. నాకే గనక ఈ పరిస్థితి వచ్చింటే సిగ్గుతో ముఖం చూపించలేక అక్కడికి వెళ్ళిపోయేవాడిని. ఏమిలే, నాకే ఎగిరెగిరి పడుతున్నట్టు. యాదవ జన్మ అంటే యాదవ జన్మ. రే రే వాసు, నేనే పట్టించుకోవడం లేదురా, నువ్వు ఫీల్ అవ్వకరా. అరే చెప్పేది వినరా, ఫీల్ మా, అవ్వకరా. నేను అసలు ఫీల్ అవ్వలేదమ్మా. మరి కళ్ళు తుడుచుకున్నావు? ఆయన దగ్గర తిట్టుదేంటో నీకేమైనా కొత్త ఏంటి? పైగా ఆయన ఇంత చిన్న సామెతకి అంత పెద్ద లెక్చర్ ఇస్తారు. అయినా ఆయన ఈ మాత్రం క్లాస్ పేయకపోతే అసలు మాస్టరే కాదు. సోది చెప్తేనే శాలరీ. కరెక్ట్ గా చెప్పావు వాసు. ఇప్పుడు చూసిన ప్రతి దానికి టెన్షన్ ఆయనకి. ఆయన వదిలే. ఆ అమ్మాయి పేరేమన్నావు? కూరా కారా నారా? అమ్మా మీరమ్మా. అయ్యో మీరా మీరా. బొద్దుగా ముద్దుగా చూడడానికి అందంగా ఉంది కదరా. మన ఇద్దరు టేస్ట్ ఒకటే కదా. ఆ పిల్ల దగ్గర ఏదేదో ఎక్కువగా వాగేశాను కదా. అది కరెక్టే. కావాలంటే నేను వెళ్ళి అమ్మాయికి. కావాలంటే నువ్వెళ్ళ అమ్మాయికి సారీ చెప్తానంటావు. ఇదంతా నాకోసమే చేస్తున్నావు అంతే కదా. నీకు ఇంత టాలెంట్ ఎప్పుడు వచ్చిందమ్మా? తెలుసురా వాసు, ఎంతైనా నీ ముద్దుల మమ్మీని కదా. మీరా మీరా ఆ రోజు మా అమ్మ కొంచెం పిచ్చి పిచ్చిగా మాట్లాడేసింది. నువ్వేం పట్టించుకోకు. ఓ, మీ ఇంట్లో మీ అమ్మకి మాత్రమే పిచ్చుందా? ఆ? అవును మీరా, నేను పిచ్చోడ్నే, నాకు పిచ్చే. కానీ నువ్వంటే పిచ్చి మీరా. అయ్యో, ఇది పాత సీన్, 80s లోనే అయిపోయింది. ప్లీజ్. ఏంటి మీరా, నేను ఇంత కష్టపడుతున్నాను, ఏదేదో ట్రైల్ వేస్తున్నాను, పట్టించుకోవేంటి? నీది రాతి గుండె మీరా. ఛ! నేను నీకు అప్పుడు ఏం చెప్పాను? నువ్వు నచ్చలేదని చెప్పానా? నేను లవ్ చేయనని చెప్పానా? మరి ఎందుకు ఇలా? ఓకే మీరా, నువ్వు నన్ను లవ్ చేయొద్దు, నేను నిన్ను లవ్ చేయను. పర్ఫెక్ట్, థ్యాంక్ యూ. నో మెన్షన్. దీన్ని ఎలా లైన్ లో పెట్టాలో తెలియట్లేదే. ఆ? మీరా, మనం ఎందుకు మంచి ఫ్రెండ్స్ గా ఉండకూడదు? అదే మనం లైఫ్ లాంగ్ సారీ మనం లైఫ్ లాంగ్ ఎందుకు మంచి ఫ్రెండ్స్ గా ఉండకూడదు? నీ కహానీలు నాకు చెప్పకు. మీలాంటోళ్ళు ఫ్రెండ్షిప్ ని మొదలెట్టి ఎక్కడికెళ్ళి ఆపుతారో నాకు తెలుసు. అబ్బాయిల గురించి అమ్మాయిలకి తెలీదా ఏంటి? మీరా, నువ్వు నన్ను మిగతా కుర్రాళ్ళ అనుకోకు. నేను ఇక నుంచి ఈ లవ్ అనే మాట, సారీ ఈ డాష్ అనే మాటని అస్సలు చెప్పను. ఓన్లీ ఫ్రెండ్షిప్, ట్రూ ఫ్రెండ్షిప్. ఓకే ప్లీజ్ మీరా, ఫ్రెండ్స్ మీరా, కమాన్. సరే చూద్దాం. థ్యాంక్స్ మీరా, పొద్దున్నే గుడ్ మార్నింగ్ అని ఒక మెసేజ్, నైట్ అయితే గుడ్ నైట్ అని ఒక మెసేజ్, మీట్ అయితే హాయ్ అని చెప్పాలి, బయలుదేరితే బాయ్ అని చెప్పాలి, సినిమాకి వెళ్తే పాప్కార్న్ తింటూ సినిమా మాత్రమే చూడాలి, ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు ఆల్ ది బెస్ట్, సీ యూ టుమారో అని సోది కబులు చెప్పాలి. పైగా ఇలా నడుస్తున్నప్పుడు 2 feet డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ నాకు బాగా బోర్ కొట్టేసాయి మీరా. ఓ, బోర్ కొడుతుందా? అయితే మన ఫ్రెండ్షిప్ ఇప్పుడే కట్ చేసుకుందాం. మీరా, నేను ఊరికే జోక్ చేశాను మీరా, దీన్ని సీరియస్ గా తీసుకుంటావేంటి? క్రేజీ గర్ల్. మనం జీవితాంతం మంచి ఫ్రెండ్స్ గానే ఉండిపోదాం. నువ్వు ఒప్పుకోవట్లేదుగా, తల రాత. ఇది ఇక్కడ తగలడింది ఏంటి? మీరా, మన పక్క రోడ్ నుంచి వెళ్దాం మీరా. ఇటొద్దు మీరా, ఇది వన్ వే, పోలీసులు పట్టుకుంటారు. రా మీరా, మన దగ్గర లైసెన్స్ కూడా లేదు మీరా. నేను చెప్తున్నాను నా మాట. యాక్చువల్లీ మీరా, ABCDEFG ఇటెళ్తే హాయ్. ఏంట్రా దిక్కులు చూస్తూ లుక్కులు ఇస్తున్నావు? నేనెవరో తెలియదా? ఓ నువ్వా మీరా, వన్స్ అవునరా, నేనేరా. ఏంది నన్ను చూడగానే పోరని కల్లాసుకుని ఓ అడుగుతున్నావు? చిచి, నేనే వడకట్లేదే. అరే చి, ఏంట్రా కలరింగ్ చేసేవన్నీ పక్క ఫాల్తూ పనులు, ఇచ్చే బిల్డప్ ఏమో పెద్ద జెంటిల్మెన్ లెక్క. అకాల తల్లి
ఏయ్ అసలు నీ గొడవ వాట్స్ ప్రాబ్లం? ఓహో ఇంగ్లీష్ సిగ్నల్ మన నా పక్కన నుంచి సైట్ కొట్టి మా అమ్మ చెప్పింది కాఫీ తాగుదామా మా బామ్మ చెప్పింది బీర్ తాగుదామా అని అడిగి నాకు లేని కోరికలు తెప్పించి నా సూపర్ మొహం మీద నువ్వు తూ అని ఉమ్మేసి వెళ్ళిపోతే నేను నోరు మూసుకొని చూస్తూ కూర్చోవాలా ఏంట్రా సౌండ్ ఎక్కువ అవుతుంది నువ్వు క్లాస్ అయితే నేను మాస్ ఇద్దరు పొంగి బజాయిస్తా అమ్మమ్మ తల్లి నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా వదిలేమ్మా ప్లీజ్ అమ్మా. చిచి, ఇక మీదట ఏ సిగ్నల్ కాడైనా పోర్లను పట్టాయించు నేను చూసాను అనుకో బిడ్డ పగులుద్ది పరా. ఏం పోరి నిన్నే సిగ్నల్ పటాయించిండు ఆర్ని ఈడి చెక్కలు నచ్చిందా నీకు పా. చచ్చాను. మీరా Shut up! ఏ మీరా ఛీ. ఒసేయ్ నీ పుంగిపం బాబాయ్ ఆగవే అయిపోయావే. నే వెళ్ళాలి తప్పుకోండి. ఏయ్ యాషాలేస్తున్నావా? నేనేం చేశానా? ఏం చేశాను? నీ చేపట్టుకో లాగేనా? నీ కిస్ ఇచ్చానా? అయ్యో నీ మీద చెయ్యేసానా? లేకపోతే నేను లవ్ చేస్తానని చెప్పి చేసి జంప్ అయ్యానా? చెప్పవే చెప్పు. ఏదో సిగ్నల్ లో కనిపించో అసహ్యంగా ఉన్నావని ఫేస్ మీద ఊసాను. నేను నీకు నచ్చకపోతే నువ్వు ఊసేసి వెళ్ళిపో. అది మానేసి నా లవ్వర్ ముందు నా గాలి తీసేస్తావా? ఏదో నా లవర్ ముందు లేని డీసెన్సీని మెయింటైన్ చేద్దాం అనుకుంటే నువ్వు తెగ ఓవర్ చేస్తావేంటే? ఏయ్ నువ్వు మాస్ అయితే నేను ఓర మాసే. నేను గాని నోరు తెరిచాను అనుకో డ్రైనేజ్ కూడా ముక్కు మూసుకుంటది. తెరవమంటావా? తెరవమంటావా? ఆ అమ్మాయిని ఎలాగోలా పడేయాలని నేను నానా మ్యాజికల్ చేస్తుంటే ఒకే సీన్ తో నా సినిమాని క్లైమాక్స్ కి తెచ్చావు కదే. నీలాంటి దాన్ని దేంతో అయినా కొట్టి సంపేయాలే. నీ పీక పిసికి ఊరికే నన్ను తిడతారేంటి? ఏయ్ నిన్ను కాకపోతే నీ బాబుని తిట్టాలా? ఇదంతా నా హీరో చెప్తేనే చేసిన. హీరోనా? ఎవడా హీరో? హీరో అంటే గాడే నా లవ్వర్. ఎదనే కొయ్యదే సొగసే చల్లదే జగమే చిన్నదే. నా బుజ్జి కుట్టి బుల్లి కుట్టి జాంగ్రీ బూంది పో జిలేబీ నేను నీతో మాట్లాడా నీతో కట్టి. ఏమైంది జాంగ్రీ? నిన్న నైట్ 100 కేసెస్ ఇస్తానని చెప్పి 43 ఏజ్ ఫోన్ కట్ చేసినావు. బుజ్జులు నేను కట్ చేయలేదు. 43వ ముద్దు కొంచెం గట్టిగా ఇచ్చేసరికి నా నోట్లో వాటర్ అంతా ఫోన్ లోకి వెళ్ళి మదర్ బోర్డ్ క్రాష్ అయిపోయింది. అయ్యో పాపం. నో ప్రాబ్లం. పాటలుగా డివైడ్ చేసి డాబా మీద ఎండబెట్టి వచ్చా. మిగిలిన కిసులు ఇక్కడ ఇచ్చామంటావా? రేయ్ 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 రేయ్, మంచిగా మాట్లాడు బిడ్డ. మంచిగానా? పోరా என்னது அந்த காவம் வருமாவா? டேய் లేడీస్ వినకూడదే నా మాట. నువ్వు వెళ్ళు. பேசுறேன் போ. டேய் 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 ఎరా తిడతానే తిట్లయిపోతే తిట్టిన తిట్లే మళ్ళీ మళ్ళీ తిడతావేంట్రా? అది నడి రోడ్డు మీద పబ్లిక్ చూస్తుంటే. నీకు అసలేం కావాలి? రేయ్ నువ్వు ఎవరినైనా లవ్ చేసి నాశనం అయిపో. నాకు అస్సలు సంబంధం లేదు. కానీ నా లైఫ్ తో ఎందుకు ఆడుకుంటున్నారా? నన్నెందుకు కెలుగుతున్నావు? అసలు ఎవరికి పడని అమ్మాయిని పడేయాలని నువ్వు పడరాని పాటలు పడుతుంటే హెల్ప్ చేద్దాం నేనంటాను. నీ కర్మ అనుకుని వదిలేలా. స్నేహ ధర్మం అనుకున్నా. రేయ్, నాకు సెట్ అవుదని ఎవరన్నారా? ఎవరన్నారు? అంత వర్కౌట్ అయ్యే టైంకి తొక్కులో ప్లాన్ వేసి చెడగొట్టావు కదరా. బావా నేను ఏ పని చేసినా నీ మంచి కోసమేరా. నాకు మంచి చేయడానికి నువ్వెవరు? నీకు నాకు ఏం సంబంధం? ఎవరా నువ్వు? ఎవరు? ఇది ఎవరితో మాట్లాడుతున్నాడు? రే మెంటల్ నీతోనేరా. బావా నేను నీ బంగారం రా. బంగారా బొంగ ఎత్తావు.
సరే ఓకే, నేను నీకు 24 అవర్స్ టైం ఇస్తున్నాను. బాగా ఆలోచించుకుని డెసిషన్ తీసుకో. నీకు ఆ మీరా కావాలో లేకపోతే ఈ బంగారు కావాలో? మీరానే. ఇట్స్ ఓకే. ఇప్పుడు నేనేం చేయను? నువ్వేం చేస్తావో ఏం పిగుతావో నాకు తెలియదు. నీ వల్ల నాకు దూరమైన మీరా మళ్ళీ నీ వల్లే నాకు దగ్గర అవ్వాలి. అర్థమైందా? ఫైన్. ఈ రోజు నేను ఇంగ్లీష్ లో అడ్డమైన తిట్లు తిట్టి వెళ్ళిపోయిన మీరా రేపు అదే ఇంగ్లీష్ లో నీకు వచ్చి ఐ లవ్ యూ చెప్పచ్చేమో గానీ నీతో తెలుగులో బండ బూతులు తిట్టించుకున్న ఈ బంగారు నువ్వు అరవంలో క్షమించమని అడిగి అరిచి గీపెట్టినా సరే తిరిగి రాడు. గుడ్ బై. పోబే. బావా యు ఆర్ గ్రేట్ రా. చెప్పు మీరా. శ్రీనివాస్, ఆ, నేను మిమ్మల్ని అర్జెంట్ గా కలవాలి. ఎక్కడికి రమ్మంటావు చెప్పు, వెంటనే వచ్చేస్తాను. లైఫ్ లైన్ హాస్పిటల్ రూమ్ నెంబర్ 202. అయ్యో హాస్పిటలా? మీరా